హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. చాలా మందికి చంకలో ముడతల్లాగా వస్తాయి కదా ఫోల్డింగ్స్, అలా ఎందుకు వస్తాయి, అలా రాకుండా ఉండడానికి మనం ఎలాంటి టిప్స్ యూస్ చేయాలి అని ఈ వీడియోలో అయితే ఉంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ అనేది మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి చాలా అంటే చాలా యూజ్ అయిద్దండి. ఓకేనా? ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫస్ట్ మనం నార్మల్గా బ్లౌజ్కి ఎప్పుడు ఎలా అయితే కింద ఎల్ షేప్ స్కేల్ యూస్ చేసి క్రాస్ తీసేసుకోండి. ఎల్ షేప్ స్కేల్ యూస్ చేయడం వల్ల క్రాస్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా తీసుకోవచ్చు అనమాట, క్రాస్లు అనేవి రాకుండా. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత నడుము పట్టి జాయింట్ కోసం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నడుము లూజు ఇలా మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ లైన్ డ్రా చేసేసుకోండి. నడుము పట్టి జాయింట్ కోసం మీరు ఎంత ఖర్చుతో వేసుకుంటారో అంత, ఒక పావించి అయితే సరిపోద్ది. ఇప్పుడు బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఓన్లీ బ్యాక్ పార్ట్లో ఖర్చులు లేకుండా, ఖర్చుతో సహా తీసుకున్నా పర్లేదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని నేను ఖర్చులు లేకుండా నడుము లూజు ఎంత ఉందో అంత తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇంత, ఇక్కడ వరకు. ఇలా తీసుకున్న తర్వాత నెక్ డీప్, ఈ నడుము జాయింట్ కోసం మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, దాని మీద బ్లౌజ్ ఇలా పెట్టి ఇలా పైన పావించి ఖర్చు కోసం, అంటే మీరు పావించి పైకి పెట్టుకోవాలి. నెక్ పీస్ వేసుకుంటాం కదా, వేసుకున్నప్పుడు కరెక్ట్గా వచ్చేసిద్ది. ఇప్పుడు నడుము పొడవు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. బ్లౌజ్ కటింగ్ మన మెథడ్లో కట్ చేసి చూడండి, ఎలాంటి ముడతలు రావు, ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది. ఎవరికైనా సెట్ అయ్యే కొలతలతో చూపిస్తున్నాను నేను. ఇలా పెట్టుకున్న తర్వాత పైన షోల్డర్ జాయింట్ కోసం ఇంకో పావించి ఖర్చుతో అయితే ఇంకో లైన్ డ్రా చేసుకున్నాను. చూడండి మొత్తం ఎంత పొడవు వచ్చిందో చెక్ చేసుకోండి. అలాగే ఒకసారి నడుము లూజ్ చెక్ చేద్దాం. 8 ఇంచులు అయితే వచ్చింది నాకు. 8 ఇంచులు అంటే 32 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇది 32 సైజు బ్లౌజు. 32 సైజు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ మెథడ్ ఫాలో అవ్వండి, ఎగ్జాక్ట్గా సరిపోయింది బ్లౌజు. ఓకేనా? 8 ఇంచెస్ నడుము లూజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ బ్యాక్ డాట్ కోసం. అలాగే 1.5 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం. ఖర్చు అనేది మీ ఇష్టం, ఎక్కువ కావాలంటే 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. అదే లూజు పైన కూడా, అంటే మనం పొడవు మార్కింగ్ చేసుకున్న దగ్గర పెట్టుకోండి. అలాగే హైట్, ఈ చివరి హైట్ మెజర్ చేసుకున్నాం కదా, అదే హైట్ ఆ చివర డ్రా చేసుకొని ఫస్ట్ బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోండి. ఓన్లీ కొలతలన్నీ ఆ బాక్స్ షేప్ లోపలే వస్తాయి కాబట్టి ఫస్ట్ పొడవు లూజు మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? నా మెథడ్లో కట్ చేసి నా మెథడ్లో స్టిచ్ చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది బ్లౌజు. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి తప్పకుండా. ఈ పొడవు లూజ్ది కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత కింద చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, కింద క్రాస్గా ఒక పావించుతో ఇలా క్రాస్ లైన్ డ్రా చేసుకోండి. ఈ లైన్ వల్లే మీకు ఎలాంటి ముడతలు రావు చంకలో. నేను మెజర్మెంట్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి, చాలా ముడతలు ఉన్నాయి బ్లౌజ్లో. 6 ఇంచులకైతే చంక డౌన్ అనేది తీసుకున్నాను. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను. భుజం వచ్చేసి 3 ఇంచులు తీసుకోవచ్చు, లేదంటే మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి అయినా తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం రాదు. నేనైతే 2.5 ఇంచులు నెక్ విడ్త్, 3 ఇంచులు వచ్చేసి భుజం కోసం తీసుకున్నాను. మొత్తం షోల్డర్ 5.5. ఈ చంక డౌన్ అనేది 6 ఇంచుల దగ్గర, 6 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఆ 6 ఇంచుల దగ్గర 5.5 వచ్చేటట్టు చూసుకోండి. అంటే షోల్డర్ పైన ఎంత వచ్చిందో చంక డౌన్ దగ్గర కూడా అంతే రావాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత బాక్స్ డ్రా చేసుకోండి. బాక్స్ డ్రా చేసుకొని కార్నర్లో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా క్రాస్ ఈ లైన్ మీద 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. 1.5 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. చంక లూజ్కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అవ్వడం మెయిన్ అనమాట. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ 9 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. 9 ఇంచులు ఎలా తీసుకున్నాను నేను, నడుము లూజ్కి 1 ఇంచ్ కలుపుకుంటే, అంటే బ్యాక్ డాట్ కోసం ఎంతైతే మార్కింగ్ చేసుకుంటామో అదనమాట. ఇదిగోండి షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు అనేది డ్రా చేసేసుకోండి. ఎందుకంటే ఈ చంక లూజ్ అనేది మనకి ఈ లైన్ దగ్గర నుంచి మనం మెజర్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి చంక అనేది రౌండ్ చేసేసుకోండి ఫస్ట్.
మీకు మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా చూపిస్తాను. చాలామంది మీరు ఇలా తీసుకుంటున్నారు, మాకు కరెక్ట్గా వచ్చిద్దా లేదా అనే డౌట్ ఉంటుంది. ఇదిగోండి ఇలా కొలుచుకోండి. ఇప్పుడు మనకి నడుము లూజు ఎంత వచ్చింది, అంత చంక లూజ్ రావాలన్నమాట. నాకైతే చంక లూజ్కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అయిపోయింది. 8 ఇంచులు వచ్చింది, చెస్ట్ లూజ్ 9 ఇంచుల దగ్గరికి. ఇది ఫిట్టింగ్ లైన్ అనేది నేను డ్రా చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ డీపు కింద వచ్చేసి 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్ దగ్గర 2.5 కదా వెడల్పు, కింద 3 పెట్టుకొని రౌండ్ చేసుకోండి. రౌండ్ అనేది యూ షేప్ లాగా నీట్గా వచ్చింది. లేదు అంత బ్రాడ్ వద్దంటే పావుదక్కు 3 అయినా పెట్టుకోండి. ఓకేనా. దీన్ని ఇలా చక్కగా రౌండ్ చేసేసుకోండి. బిగినర్స్ అయితే కనుక రౌండ్ రాదు అనుకుంటే చంక కోసం యూస్ చేసిన కర్వ్ స్కేల్తో రౌండ్ తీసేసుకోండి. ఇలా చక్కగా కటింగ్ చేసేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి అయితే వీడియో కంటిన్యూ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళకి మన 2 ఛానల్స్ చాలా యూజ్ అవుతాయండి. మన 2 ఛానల్స్ ఉన్నాయి. మన సబ్స్క్రైబర్లకు అయితే ఆల్రెడీ తెలుసు ఆ విషయం. కొత్తగా చూసే వాళ్ళు అయితే వేరే ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మేము పర్ఫెక్ట్గా టైలరింగ్ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు అయితే ఫాలో అవ్వండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కొలుచుకుంటున్నాను నేను. 13 ఇంచులు అయితే వచ్చింది నాకు. ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి కూడా మీకు చూపిస్తాను. చాలామందికి డౌట్, మీరు 2 ఇంచెస్కి ఫోల్డ్ చేస్తున్నారు సరిపోయిద్దా లేదా అని. నా దగ్గరికి వచ్చే కస్టమర్లకి ఆల్మోస్ట్ 100%, 99% ఎవరికైనా నేను 2 ఇంచెస్కి ఫోల్డ్ చేస్తే ఎగ్జాక్ట్గా సరిపోయిద్దండి. కొంతమంది వాళ్ళ హైట్ కన్నా ఎక్కువ హైట్ బ్లౌజులు వేసుకోవడం, లేదా తక్కువ పొడవు ఉన్నది వేసుకోవడం వల్ల అలాంటప్పుడే మీకు చెస్ట్ పాయింట్ కానీ ఫ్రంట్ పార్ట్ పొడవు కానీ తేడా వచ్చింది. మీకు అలా డౌట్ ఉందంటే మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి తీసుకోండి. నాకు మెజర్మెంట్ బ్లౌజ్లో అయితే 13 ఇంచులు వచ్చింది. నేను ఫోల్డ్ చేసింది కూడా 13 ఇంచులు వచ్చింది కాబట్టి నాకు సరిపోయింది అనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్లో, ఫోల్డింగ్ అనేది మీ వైపు ఉంచుకొని ఫస్ట్ ఇది హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా కింద క్రాస్ అనేది తీసుకోండి. క్రాస్ అస్సలు ఉండొద్దు. ఇది హెమ్మింగ్ కోసం కాబట్టి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మీ ఇష్టం. మీరు కొంతమంది హెమ్మింగ్ పట్టి చిన్నగా కావాలంటారు, కొంతమంది పెద్దగా కావాలంటారు. దాన్ని బట్టి క్లాత్ని బట్టి మీరు అదైతే తీసుకోండి. లేదా ఇలాంటి స్కేల్ ఉంటే కనుక నార్మల్ ట్రాన్స్పరెంట్ స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ వెడల్పు తీసుకున్నా సరిపోయింది. మీకు అది ఆల్మోస్ట్ 1 ఇంచ్ వెడల్పు ఉంటుంది, సరిపోయిద్ది అనమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఫార్ములా మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే అలా తీసుకోండి. మీరు ఒక 10 బ్లౌజెస్ అలా కట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కర్వ్ అనేది మీకు ఎలా తీయాలి అనేది అర్థమైపోయింది అనమాట. నేను దీనిలో అయితే అంత డీటెయిల్గా చూపించట్లేదు, నార్మల్గా నేను ఎప్పుడు ఎలా కట్ చేస్తానో అలా చూపిస్తున్నాను. చూడండి, ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టేసుకొని, ఇది ఈజీ ప్రాసెస్, పెట్టేసుకొని ఖర్చుతో సహా ఎక్కడ వరకు లూజ్ ఉందో అది మార్కింగ్ చేసుకున్నాను. ఇదిగోండి చక్కగా ఇలా పొడవు ఖర్చు పైకి పెట్టేసుకొని జాయింట్ దగ్గర కూడా పొడవు మార్కింగ్ చేసేసుకున్నాను. పొడవు మార్కింగ్ చేసుకున్నాను. పైన చంక డౌను మొత్తం మార్కింగ్ చేసుకున్నాను. అలాగే లూజ్ ఎక్కడ వరకు వచ్చింది, ఇదిగోండి ఇక్కడ వరకు, అంటే లైన్ అక్కడ వరకు ఉందన్నమాట. అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోండి. అంటే మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒక్కోసారి కస్టమర్లకు కూడా తెలియదు. మాకు సరిపోయింది అంటారు, లేదా మనం కుట్టేటప్పుడు కొంచెం పీక్కుపోతున్నట్టుందండి, సరిపోయింది, ఫిట్టింగ్ అయితే సరిపోయింది, అలా చెప్తా ఉంటారనమాట. మీరు ఒకసారి చూసుకోండి. చంక డౌన్ అనేది 3.5 ఇంచులు ఉంటే సరిపోయిద్ది ఎవరికైనా. మరి హ్యాండ్ పొడవు 5 ఇంచులు 6 ఇంచులు ఉన్నప్పుడు మీరు 3.5 అలా పెట్టుకోవాలన్నమాట. ఒకసారి నేను చూసుకుంటున్నాను, నాకైతే ఎగ్జాక్ట్గా సరిపోయింది. మెజర్మెంట్ బ్లౌజు లూజు, అలాగే ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ ఉంది కదా, అక్కడికి టేప్ అనేది క్రాస్గా పెడితే 8 ఇంచులకే వచ్చింది పాయింట్. మనకి నడుము లూజ్ ఎంత వచ్చిందో చంక లూజ్ కూడా అంతే రావాలి కదా, 8 ఇంచులకే వచ్చింది. అంటే ఈ మెజర్మెంట్ బ్లౌజు కరెక్ట్గానే ఉందని అర్థం అనమాట, చంక డౌన్. ఓకేనా. ఇలా చక్కగా 8 ఇంచులకి మార్కింగ్ చేసుకొని కింద హెమ్మింగ్ పట్టి పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా ఇలా ఫోల్డ్ చేసుకోండి. మీరు హెమ్మింగ్ ఎక్కడ వరకు పెట్టుకున్నారో పట్టి అక్కడికి ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు మీరు హెమ్మింగ్ చేసుకున్నప్పుడు కూడా క్లాత్ అనేది తగ్గకుండా ఉంటుంది కింద. ఇలా చక్కగా కట్ చేసేసుకోండి.
కర్వ్ అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది అనమాట. ఒక 4-5 బ్లౌజెస్కి అలా తీయండి, మీకు ఒక ఐడియా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కూడా చంక చిప్పలు అంటే జాయింట్స్ ఏమి పడకపోతే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కూడా ఇలా తీసేసుకోండి. ఇప్పుడే తీసుకొని ఏదన్నా ఒక మార్కింగ్ పెట్టుకోండి, కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు మీరు. అంటే క్రాస్ మార్క్ కానీ ఫ్రంట్ అని రాసుకోవడం కానీ లేదా స్ట్రైట్ లైన్ లాగా కానీ ఏదో ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఓపెన్స్ అనేది మీ వైపు ఉంచుకోండి, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉంచుకోండి. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్లో పెట్టేసుకొని మెజర్మెంట్ అదే బ్యాక్ పార్ట్లో మనం ఆల్రెడీ 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసాం కదా, అదే ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ మొత్తం డ్రా చేసేసుకోండి. ఫస్ట్ ఒక సిస్టర్ అయితే నిన్న కామెంట్ చేశారు, మీరు 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసినప్పుడు 13 ఇంచెస్ వస్తే ఎవరికైనా బ్లౌజ్ సరిపోయిద్ది అని చెప్పారు కదా సిస్టర్. మరి నాకు ఫోల్డ్ చేయకుండానే 13 ఇంచులు వస్తుంది, ఫోల్డ్ చేస్తే 11 ఇంచులే వచ్చింది కదా, నేను ఏం చేయాలి అని. ఎప్పుడైనా అమ్మ మీరు మరీ షార్ట్గా ఉంటే అంటే హైట్ తక్కువ ఉండి 13 ఇంచులు మీ నడుము పొడవు సరిపోతే ఆటోమేటిక్గా మీకు ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా 11 ఇంచులు సరిపోయిద్ది. కానీ కొంతమంది ఏంటంటే హైట్ ఉన్నా కూడా నడుము పొడవు అనేది తక్కువ వాడతారనమాట. అలాంటప్పుడు మీకు ప్రాబ్లం వచ్చింది. అలాంటి బ్లౌజెస్ మీవైనా లేదా అలాంటి బ్లౌజెస్ మీకు మెజర్మెంట్గా వచ్చినప్పుడు కంపల్సరీ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి తీసుకోండి కొలత, ఓకేనా. ఫ్రంట్ పార్ట్లో చంక క్రాస్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఒక 1/2 ఇంచ్ కార్నర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్కి చక్కగా మార్కింగ్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు 6 ఇంచులు పెట్టుకుంటే ఎవరికైనా సరిపోయింది. నేను 6 ఇంచులకి మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసి కింద 3 ఇంచులు, పైన షోల్డర్ దగ్గర 2.5 ఉండాలి. బ్యాక్ పార్ట్లో మీరు పావు తక్కువ 3 తీసుకున్నా పర్లేదు, ఫ్రంట్ పార్ట్లో మాత్రం 3 ఇంచులు తీసుకొని ఇలా చక్కగా రౌండ్ చేసుకోండి. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ అనేది చక్కగా రౌండ్ రావాలి, అప్పుడే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట వేసుకున్నప్పుడు చూడటానికి కూడా, ఓకేనా. 3 ఇంచెస్ తీసుకోండి ఎవరికైనా కింద. నేను ఒకసారి మీకు మెజర్మెంట్ బ్లౌజ్తో కొలిసి చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి 1/4 ఇంచు ఖర్చుకి ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ మీద నుంచి ఇలా పెట్టుకోండి. నాకు కరెక్ట్గా వచ్చింది. ఉక్స్ పట్టి నెక్ జాయింట్ కోసం పైన ఒక 1/4 ఇంచు వదిలేసుకొని ఇలా పెట్టుకోండి. ఎక్కడి వరకు వచ్చిందో షేప్ బెల్ట్ దగ్గరికి అలా మార్కింగ్ చేసుకోండి. అక్కడి నుంచి మీరు కిందకి 1 ఇంచు మార్కింగ్ చేసుకున్నా పర్లేదు, లేదా మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి కింద నుంచి 2వ ఉక్స్ దగ్గరికి మార్కింగ్ చేసుకున్నా మీకు కరెక్ట్గా సరిపోయిద్ది. ఇప్పుడు మెయిన్ డాట్ ఏ సైజు వాళ్ళకైనా 2.5 ఇంచులు, ఆ చివరి నుంచి 2.5 ఇంచులు, అలాగే మెయిన్ డాట్ అనేది 2.5 ఇంచులు పెట్టుకోండి. ఎవరికైనా సరిపోయిద్ది అనమాట. ఈ చివరి వచ్చేసి చాలా మందికి డౌట్, మీరు క్రాస్ ఎంత తీస్తున్నారు అని. 30 ఇంచు తీసుకోండి, ఎవరికైనా సరిపోయిద్ది. ఇలా తీయడం వల్ల మీకు బ్లౌజ్ పైకి పీక్కుపోయినట్టు లేదు, అలా ఏమి రాకుండా చక్కగా షేప్ కూడా నిలబడి ఉంటుంది అనమాట. ఇది మాత్రం కంపల్సరీ తీసుకోండి. మీకు మెజర్మెంట్ బ్లౌజ్లో క్రాస్ ఉన్నా లేకపోయినా, మీ బ్లౌజెస్కి ఇంతకుముందు క్రాస్ పెట్టినా పెట్టకపోయినా ఒకసారి తీసుకొని చూడండి, మీకే తెలిసిద్ది తేడా అనేది. ఇదిగోండి మెయిన్ డాట్ మార్కింగ్ కోసం మనం 2.5 ఇంచుల దగ్గర నుంచి 2.5 మెయిన్ డాట్ తీసుకున్నాం కదా, అక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి టేప్ పెట్టేసుకొని కరెక్ట్గా. ఇదిగోండి షేప్, ఇది డాట్ అనమాట, మెయిన్ డాట్ ఇలా తీసుకోవాలి. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు డాట్ వచ్చేసి సగం కన్నా కిందకి. ఇది ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది, ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను. ఏ కొలతతో పని లేకుండా ఎవరికైనా మనం మెయిన్ డాట్స్ అనేవి ఎలా వేసుకోవాలి అనేది ఆ వీడియోలో చాలా క్లియర్గా ఉంది. నేనైతే కట్ చేసేటప్పుడు ఎవరికి మార్కింగ్స్ అనేవి పెట్టను మెయిన్ డాట్స్ కోసం, వాళ్ళ సైజుని బట్టి కుట్టేటప్పుడే పెట్టేసుకోవచ్చు. మనకి 99% ఎవరికైనా సెట్ అవుతాయి అన్నమాట. ఇంకా ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాని మీద చక్కగా కట్ చేసేసుకోండి. మీకు ఎక్కడ ట్రై చేసినా ఎన్ని మెథడ్స్ ఫాలో అయినా కుదరట్లేదు మాకు బ్లౌజు అనేవాళ్ళు ఒక్కసారి మన మెథడ్లో ట్రై చేయండి, మీకు కంపల్సరీ ఖచ్చితంగా కుదిరిద్దండి బ్లౌజ్ అనేది. నేను ఫాలో అయ్యే టిప్స్, నేను ఫాలో అయ్యే ట్రిక్సే మీకు చూపిస్తున్నాను. నేను ఇలాగే కట్ చేసుకుంటాను బ్లౌజెస్. నేను కట్ చేసేవే కదా మీకు పోస్ట్ చేసే వీడియోస్ కూడా. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవ్వకుండా ఉండనండి, నేను చూసిన వెంటనే రిప్లై ఇస్తాను. నా ఫోన్ నా దగ్గర ఉంది, కామెంట్ సెక్షన్ ఆన్ చూస్తున్నాను అంటే తప్పకుండా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. మీరు వేరే కామెంట్స్ కింద కామెంట్స్ పెడితే నాకు అవైతే కనిపించట్లేదండి, హైడ్ అయిపోతున్నాయి. మీరు సపరేట్గా నార్మల్ కొత్తగా కామెంట్ అనేది కొత్తగా ఇవ్వండి, నాకైతే నోటిఫికేషన్ లాగా వచ్చిద్ది అనమాట మీరు ఇచ్చే మెసేజ్.
ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ మీరు మెజర్మెంట్ బ్లౌజ్లో క్రాస్ లేకుండా సైడ్ క్రాస్ తీసుకున్నారనుకోండి, ఒకసారి ఇలా పెట్టి ఫ్రంట్ పార్ట్లో చూసుకోండి ఎంత తగ్గింది అంటే షేప్ బెల్ట్ ఎంత వెడల్పులో వెయ్యాలి అనేది మీకు ఐడియా వచ్చింది. లేదు మెజర్మెంట్ బ్లౌజ్లో మనకి క్రాస్ తీసుంది, మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే తీసుకున్నాము అనుకుంటే కనుక మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం తీసుకోవచ్చు. ఈ కాజా పట్టి ఎంతైతే ఉందో దానికన్నా ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఎప్పుడైనా షేప్ బెల్ట్ కోసం. తీసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇదిగోండి సైడ్ పట్టి వైపు తీసుకోండి. అప్పుడు మీకు షేప్ బెల్ట్ కనిపించింది. కింద ఖర్చు కోసం వదిలేయాలి 1/4 ఇంచు, పైన షేప్ బెల్ట్ జాయింట్ కోసం అంటే ఉన్నదానికన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సైడ్ కూడా అంతే, కింద 1/4 ఇంచు, పైన 1/4 ఇంచు ఇలా తీసుకొని ఒకసారి కొలుసుకున్నాను కదా ఇందాక, నేను చూసుకుంటున్నాను నాకైతే కరెక్ట్గానే వచ్చింది. ఇలా తీసుకొని చక్కగా ఇలా కర్వ్ చేసేసుకోండి. రెండు వైపులా కర్వ్ వచ్చింది, ఎందుకంటే మనం సైడ్ జాయింట్ వైపు కూడా క్రాస్ తీసుకుంటాం కాబట్టి. వేరే మెథడ్స్లో అయితే మీకు సైడ్ జాయింట్ వైపు స్ట్రైట్గా వచ్చింది అనమాట. ఇలా తీసేసుకొని కట్ చేసుకోండి. ఏదన్నా మార్కింగ్ పెట్టుకోండి సైడ్ జాయింట్ వైపు, మీకు అర్థమైద్ది, కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఓకేనా. ఇంకా మన బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంది, ఎక్స్ట్రా ఏమన్నా వచ్చాయి ఉంటే తీసేసుకోండి ఇప్పుడే. క్లాత్ అనేది మన కటింగ్ ఎలా ఉంది మీకు అర్థమైందా లేదా, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. పర్ఫెక్ట్గా టైలరింగ్ నేర్చుకోవాలి అంటే నా మెథడ్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది అనమాట, ఎలాంటి ముడతలు రాకుండా. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.